తాజా అంశాన్ని చూస్తున్నాం. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాపై అమర్యాదకర ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, శంకర్ నాయక్ ని ఎప్పుడు అరెస్టు చేశారు? ఆయన బెయిల్పై విడుదల ఎప్పుడయ్యారు? షరతులు ఏమైనా విధించారా? మహబూబాద్ ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం మహబూబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి అదే తర్వాత కొద్దిసేపు దీనికి సంబంధించి విచారించి అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. నిన్న మహబూబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో అగౌరవంగా ప్రవర్తించినందుకు ఆయనపై కలెక్టర్ ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇవాళ పోలీసులు ఆయన్ని స్టేషన్ కి పిలిపించారు. స్టేషన్ లో కొద్దిసేపు విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని షరతులతో ఏదైతే దీనికి సంబంధించి ఎప్పుడైనా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పేసి కొన్ని షరతులతోటి ఆయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది ఉదయం కొద్దిసేపటి క్రితం ఆయన స్టేషన్ కి వచ్చారు. డిఎస్పీ రాజరత్నం కేసును పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ని విడుదల చేశారు. అరుణ, ధన్యవాదాలు రవిచంద్ర. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాపై అమర్యాదకర ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే బెయిల్పై విడుదలయ్యారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాపై అమర్యాదకర ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే కొన్ని షరతులతో కూడిన బెయిల్పై శంకర్ నాయక్ విడుదలయ్యారు. Right, sir.